మెడిటేషన్లో రెండు పనులు జరగడం నేను బాగా గమనించినాను. ఏం జరుగుతుందంటే, ఒకటి మనల్ని మనం గమనించుకుంటాం, రెండు మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ రెండు పనులకు సాఫ్ట్వేర్ భాషలో మాట్లాడాలంటే అన్లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అని రెండు పదాలు వాడుకోవచ్చు. సో అన్లెర్నింగ్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల అలవాట్లు నేర్చుకొని ఉంటాం. సో ఆ అలవాట్లు మంచివో చెడ్డవో మనం ఎప్పుడు అంచనా వేసి ఉంటాం, వాటి గురించి పెద్దగా పట్టించుకొని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లూజ్గా మాట్లాడడం కావచ్చు, ఏదైనా అన్నెసెసరీ వర్క్ చేస్తూ ఉండడం కావచ్చు, లేదా ఒక అన్నెసెసరీ హ్యాబిట్ అవుతా ఉండొచ్చు. అది మన సమయాన్ని వృధా చేస్తూ ఉండొచ్చు, లేదా మన డబ్బులు ఖర్చు చేస్తూ ఉండొచ్చు, లేదా మన ఆరోగ్యానికి అదొక పెద్ద దెబ్బ కావచ్చు. ఇట్లాంటివన్నీ మనం పెద్దగా వాటిని పట్టించుకుంటాం, వాటిని అనలైజ్ చేసి ఉంటాం. సో అట్లాంటివి మెడిటేషన్లో మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా అన్లెర్నింగ్ అంటే ఇది నాకు అవసరం లేదు, సోనే ఆ అలవాటును వదిలేసి మంచి అలవాట్ల వైపు మనం షిఫ్ట్ అవుతాం అనమాట. సో ఆ రకంగా నేర్చుకున్న వాటిని వదిలేయడాన్ని అన్లెర్నింగ్ అంటాం. ఇంకోటి డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ అంటే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన ఎమోషన్స్, మన కామోద్రేకాలు అన్ని కూడా చాలా 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 సూక్ష్మ స్థాయిలో జరిగే వ్యవహారాలు. చాలా సూక్ష్మ స్థాయిలో జరిగే వ్యవహారాలు. స్థూలంగా అంటే కళ్ళు తెరుచుకొని ఈ భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయి చూస్తే వాటిని అసలు అంచనా వేయలేవు. అవి జరిగే విధానాన్ని, అవి మనల్ని శాసించే విధానాన్ని అసలు అంచనా వేయలేము. కానీ అనుక్షణం అవి మనల్ని నడిపించే విషయాలు. యాక్చువల్గా ఒకటి ఆలోచన విధానము, రెండు మన భావోద్రేక విధానము, మనం రెస్పాండ్ అయ్యే విధానము, మనం ఏదైనా విషయాన్ని థింక్ చేసే విధానం, ఇవన్నీ కూడా మనల్ని అనుక్షణం నడిపించేవి. సో ఇట్లాంటి వాటిని డీప్ లెర్నింగ్ అంటే చాలా సూక్ష్మంగా వాటిని గమనిస్తూ, చాలా లోతుగా వాటిని గమనిస్తూ, నాకు ఎలాంటి ఆలోచనలు ఏ టైంలో వస్తూ ఉన్నాయి, దేన్ని చూస్తే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, దేన్ని చూస్తే మనము ఏ రకంగా ఉద్రేకపడుతున్నాం, దేన్ని చూస్తే మనకు ఎమోషన్ ఎక్కువవుతుంది, దేన్ని చూస్తే నేను టైం వేస్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. సో నా ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, నా ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నా భావోద్రేగాలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా సూక్ష్మ స్థాయిలో గమనిస్తూ నేర్చుకుంటాం. ఆ రకంగా ఆ పనిని డీప్ లెర్నింగ్ అంటాం. సో సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ముఖ్యంగా ఈ రెండింటిని చాలా వాడుకగా వాడుతుంటారు, అన్లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, అట్లాగే గాడ్లీ ఇంటెలిజెన్స్ జిఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ గొప్పది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే గాడ్లీ ఇంటెలిజెన్స్ ఇంకా గొప్పది. ఎందుకంటే అది సృష్టి మొత్తానికి కనెక్ట్ అయింది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం ఇంకా ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. మన డెసిషన్స్ చాలా వేగంగా తీసుకోగలం, కరెక్ట్గా తీసుకోగలం. వేగంగా తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఏదైనా కానీ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా మెడిటేషన్లో ఇంత పెద్ద పని జరుగుతూ ఉంటుంది. సో నిజంగా మెడిటేషన్ చేస్తూ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఈ ఆస్పెక్ట్ అంతా ఉంది. లేదు మెడిటేషన్ చేసినాము, ఏదో హాయిగా అనిపించింది, అక్కడికక్కడ వదిలేస్తే యూ డోంట్ లెర్న్ ఎనీథింగ్. యు ఆర్ నాట్ ఏ డీప్ లెర్నర్, యు ఆర్ నాట్ అన్లెర్నింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, ట్రై మెడిటేషన్ ఫర్ యువర్ బెస్ట్ ఎవల్యూషన్. గుడ్ లక్. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఈ పని చాలా వేగవంతం అవుతుంది. ఎందుకంటే హార్ట్ఫుల్నెస్లో ట్రాన్స్మిషన్ మన హృదయాంతరాలలో ఉన్న కల్మషాలు చాలా వేగంగా తొలగిస్తూ మనల్ని అత్యంత సూక్ష్మ స్థాయిలకు చాలా వేగంగా తీసుకెళ్తుంది. అక్కడ మనం భగవంతుని కూడా ఎక్స్పీరియన్స్ అవుతాం. గుడ్ లక్ విత్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్.